అందరికీ నమస్తే. హైదరాబాద్ ఒక రికార్డు సాధించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక రికార్డు సాధించింది. ఏంటంటే ఏప్రిల్, మే, జూన్ ఈ మొదటి త్రైమాసికంలో మొదటి 3 నెలల్లో కేవలం ఒకే ఒక డీల్ అయిందంట. అది 45 ఎకరాలకు సంబంధించిన ఒకే ఒక డీల్ అయిందంట. అసలు ఇప్పటిదాకా తెలంగాణలో, అది హైదరాబాద్లో ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఫస్ట్ టైం ఇది. కేవలం 3 నెలల్లో ఒకే భూమి 45 ఎకరాలకు సంబంధించిన డీల్ మాత్రమే కుదిరిందట. ఇది ఎవరో చెప్పింది కాదు. అనురాగానే ఒక మేజర్ సర్వేలు చేస్తుంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద. వాళ్ళు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా అన్నీ చేస్తారు. అన్నీ దానిలో వస్తారు. మొత్తం ఈ ప్రైమ్ సిరీస్లో హైదరాబాద్ మాత్రమే లిస్ట్లో ఉంది. హైదరాబాద్ మాత్రమే లిస్ట్ ఉంది. అది ఒకే ఒక డీల్ 48 ఎకర్స్ మాత్రమే ఒకే ఒక డీల్ అయిందంట. ఈ పేపర్లలో, కొన్ని టీవీ ఛానళ్ళలో, కొన్ని పేపర్లలో అయితే మొత్తం ఆకాశానికి పోయింది రియల్ ఎస్టేట్ అని రాస్తున్నారు ఈ మధ్యకాలంలో. తప్పది. ఎందుకంటే రాత రాయడానికి ఉంటుంది, వార్తలు ఎప్పుడైనా రాయొచ్చు, ఎట్లయినా రాసుకోవచ్చు, ఎవరికోసమో రాయొచ్చు వార్తలు. కానీ గ్రౌండ్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్. మీరు అట్లా రాసుకుంటూ పోతే దాని రేట్లు తగ్గించరు, దాని రేట్లు పెరుగుతాయి, సామాన్యులకు అందుబాటులోకి రాకుండా పోతాయి. వాస్తవం ఏదో చెప్తే కొద్దిగా కనీసం సామాన్యులు సప్పో చేసి లోన్ తీసుకొని ఇంత ఫ్లాటో కొనే అవకాశం ఉంటుంది. బాగుంది అని చెప్పుకుంటూ పోతే రియల్ ఎస్టేటు వాస్తవంగా బాగాలేదు. చాలామంది రియల్ ఎస్టేట్లో ఏజెంట్లుగా, ఎగ్జిక్యూటివ్స్గా చాలామంది దీనిలో పనిచేస్తూ ఉంటారు. దానిలో బతుకుదేరు వాళ్ళది. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు. ఏజెంట్లు 6 నెలలుగా ఒక్క ఫ్లాట్ కూడా అమ్మని ఏజెంట్లు చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. చిన్నవి 150 గజాలు, 200 గజాలు, 100 గజాల బిట్లు కూడా అమ్ముడుపోతలేవు. వెంచర్లలో వేసే ఫ్లాట్స్ అస్సలు అమ్ముడుపోతలేవు. ఇటు పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అపార్ట్మెంట్స్, పెద్ద హైరైజ్ బిల్డింగ్స్లో, పెద్ద అపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఫ్లాట్స్ మిగిలిపోయినాయి, కొంటలేరు. యాక్చువల్గా ఈ డీల్స్ అన్ని ఎందుకైతాయి? ఎవరైనా పెద్ద 50 ఎకరాలో, 100 ఎకరాలో ఎవరు తీసుకుంటారు? వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన బిజినెస్ మెన్లు ఇక్కడ వచ్చి డీల్ చేసి తీసుకొని అక్కడ అపార్ట్మెంట్స్ కడతారు. కట్టి ఫ్లాట్స్ అమ్ముతారు. ఎక్కువగా ఫ్లాట్స్ లేకపోతే విల్లాస్ అమ్ముతారు. కట్టినవే చాలా ఉన్నాయి. అక్కడ బల్లులు గుడ్లు పెట్టే స్టేజ్కి వచ్చినాయి. ఆల్రెడీ రేటు తగ్గించారు. 12,000 ఎస్ఎఫ్టీ అమ్మిన దగ్గర 9,000కి 8,000కి అమ్ముతున్నారు. ఉన్నదాకా 8,000 ఎస్ఎఫ్టీ అన్న దగ్గర 6,000కి వచ్చింది, అమ్ముతున్నారు. నార్సింగ్ ఏరియాకి పోతే, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే ధరలు తగ్గినాయి. సరే, సామాన్యులు ఆధారం కూడా కట్టలేరు, అది వేరే విషయం. సామాన్యులు ఆధారం కూడా కట్టలేరు. కానీ బయట అవుట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మనకు ఉప్పాలు పోతేనో, లేకపోతే ఎల్మినార్ సైడ్ పోతేనో, ఇటు షామీర్పేట సైడ్ పోతేనో కొంత అందుబాటులోకి వస్తున్నాయి ధరలు. ఎందుకంటే మార్కెట్ జీరో ఉంది. మార్కెట్ జీరో. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి 7 నెలలు అయిపోయింది. లోక్సభ ఎలక్షన్స్ అయిపోయి 2 నెలలు దాటిపోయింది. అయినా సరే మార్కెట్ లేస్తలేదు. మార్కెట్ రీచ్ కావాల్సినంత రీచ్ అయ్యింది. ఇంకా కొత్తగా పైకోయేదేం లేదు. అసలు మార్కెటే లేదు. అసలు అమ్మేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. చూద్దాం, ఇప్పుడు అమ్మితే తక్కువగా అమ్మాల్సి వస్తుందని చెప్పి అమ్మేవాళ్ళు అనుకుంటున్నారు. కొనేవాళ్ళేమో చూద్దాం ఇంకా తగ్గుతుందేమో, మార్కెట్ అంతా డౌన్ ఉంది కదా అని వాళ్ళు చూస్తున్నారు. మధ్యలో ఒక్కడు కూడా అమ్ముతలేవు. అందుకే 45 ఎకరాలకు సంబంధించిన డీల్, ఒక డీల్ తప్ప అసలు కానేలేదు. ఇంత వరస్ట్ సిచ్యువేషన్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడు లేదంట. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి బుస్తున్న పైకి లేచి తర్వాత ఆగింది, స్టేబుల్ అయింది. అప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లేదట. మరి 45 ఎకరాల డీల్ ఒకటి అయిందంటే మన దగ్గర ఎంత రియల్ ఎస్టేట్ నడుస్తున్నట్టు, మన దగ్గర రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఏంది? కనీసం ప్రభుత్వమన్నా ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏమైనా చేస్తారంటే అసలు రియల్ ఎస్టేట్ ఉత్తగా మాటలతో పెరగదు. నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు అదేదో కారిడార్ వస్తుందంటే పెరగదు. అక్కడ రావాలి. అసలు అన్నిటి మీద అనుమానం వ్యక్తం చేయడం ఇందుకు కారణం. ఉన్న రియల్ ఎస్టేటర్లు, ఉన్న ఈ బిల్డింగ్ కట్టిన వాళ్ళు కట్టినవి అమ్ముకోనికైనా సస్తుంటే వాళ్ళ మీద హింస కూడా ఉందట. మళ్ళీ ఎవరు వసూలు చేస్తున్నారో తెలియదు పైసలు. కానీ వాళ్ళ మీద ఎస్ఎఫ్టీకి ఇంత వసూలు చేస్తున్నారంట. అఫీషియలో అన్అఫీషియలో ఎవరో ఏమో తెలియదు. వాళ్ళు ఇంకా పెట్టిన పైసలు చేతికి రాక, అమ్ముకుందామంటే గిరాకీ రాక, ఇక కొత్తగా పర్మిషన్స్ కావాలంటే ఆ మందం ఎవరో వసూలు చేసుకొచ్చుకుంటారట, ఎవరో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో 45 ఎకరాలకు డీల్ మాత్రమే కుదిరింది. ఇట్లాంటి సిచ్యువేషన్ బయట లేదు. బయట కూడా కొంత తగ్గింది. బయట లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, బయట సార్వత్రిక ఎలక్షన్ జరిగింది కొన్ని టౌన్లలో. అక్కడ కొంత తగ్గింది. కానీ ఈ ఇంత రీతిలో పడిపోలే. ఇది 95% పడిపోయినట్టుంది. బయట 57% పడింది. అంటే
3 నెలల కాలంలో ఒక 100 డీల్ అయ్యే కాడ 50 డీల్ అయినాయి. కానీ మన దగ్గర అసలు రియల్ ఎస్టేట్ బయట ముంబాయో లేకపోతే బెంగళూరు కన్నా మన దగ్గర మంచి రియల్ ఎస్టేట్ ఉండే, అది మొత్తం పోయింది. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్, ఇంత వరస్ట్ సిచ్యువేషన్? ఎలక్షన్స్ చాలాసార్లు జరిగినాయి. ఎలక్షన్ జరిగినప్పుడు ముందు 3 నెలలు, తర్వాత 3 నెలలు, అది డిఫరెన్స్ ఉంటుంది, అంతకు మించి ఉండదు. కానీ ఇది మొత్తం పడుకొని పోయింది, ఇంకా లేస్తలేదు. సరే, ఇప్పుడు సామాన్యులకైతే కొంత అందుబాటులోకి ఉన్నాయి ధరలు, బయట కూడా తగ్గినాయి. కాకపోతే హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ మాత్రం చెప్తున్నాను. హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఈ 45 ఎకరాల డీల్ కూడా ఎక్కడైందో క్లారిటీ చెప్పలేదు. హైదరాబాద్ చుట్టూ అయిందా, లేదా బయట జిల్లాలో ఎక్కడైనా అయిందా, ఇంకా బార్డర్లో, కర్ణాటక బార్డర్లో అక్కడ ఏమైనా అయిందా ఏం తెలియదు. కానీ 45 ఎకరాల డీల్ మాత్రమే అయ్యిందట వీళ్ళు చేసిన సర్వే ప్రకారం. వీళ్ళు రెవెన్యూ రికార్డ్స్, తర్వాత సర్వేలు, రకరకాల పరిశీలన చేసిన తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఇంత వరస్ట్ సిచ్యువేషన్లో హైదరాబాద్. అందుకే నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికార్డ్ అని పెట్టిన. ఎప్పుడు లేని రికార్డ్, ఎప్పుడు సాధించింది రికార్డే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.